మనం లాస్ట్ క్లాస్లో మేనేజ్మెంట్ ఆఫ్ గ్రోవర్స్ చదువుకున్నాం. తర్వాత ఇప్పుడు నేను మేనేజ్మెంట్ ఆఫ్ బ్రాయిలర్స్ గురించి చెప్తా. మీకు బ్రాయిలర్ అంటే ఐడియా ఉంది కదండి. బ్రాయిలర్ అంటే మనకి మీట్ని ఇచ్చే ఫౌల్, మీట్ని ప్రొడ్యూస్ చేయగలదు బ్రాయిలర్. మనం లాస్ట్ క్లాస్లో మేనేజ్మెంట్ ఆఫ్ చిక్స్ అంటే కోళ్లను పెంచడంలో అవలంబించాల్సిన యాజమాన్య విధానాల గురించి చెప్పుకున్నాం. జనరల్గా బర్డ్స్ ఫౌల్స్ ఎన్ని రకాలు? 3 టైప్స్. అవేంటండి? బ్రాయిలర్స్, లేయర్స్ అండ్ డ్యూయల్ పర్పస్ బర్డ్స్. బ్రాయిలర్ మీన్స్ మనకి మీట్ ఇచ్చేవి. లేయర్ అంటే మీ అందరికీ తెలుసు, ఎగ్స్ని ప్రొడ్యూస్ చేసేవి. డ్యూయల్ పర్పస్ మీన్స్ మీట్ అండ్ ఎగ్ని ఇచ్చేవి మనం డ్యూయల్ పర్పస్ బర్డ్స్ అన్నాం. మరి ఈ 3 బర్డ్స్ డిఫరెంట్ బర్డ్స్. అంటే వీటిని మనం పెంచడానికి 3 సపరేట్ హౌసింగ్ సిస్టంలో పెట్టాలి. అలాగే వీటికి బిహేవియర్ అంతా అండ్ ఫుడ్ అండ్ ఫీడింగ్ హ్యాబిట్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మనం వీటిని పెంచడానికి కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి. అది నేను లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను. ఏంటండి ఆ ప్రిన్సిపల్స్ అంటే? బిఫోర్ ద అరైవల్ ఆఫ్ ద చిక్స్, అంటే కోళ్ళు షెడ్లోనికి రాకముందు ఎలా ఉండాలి? షెడ్ మీన్స్ హౌస్లో రాకముందు హౌస్లో ఉండాల్సిన ఫెసిలిటీస్. ఆ తర్వాత అరైవల్ ఆఫ్ ద చిక్స్, అంటే చిక్స్ అన్ని వచ్చిన తర్వాత షెడ్ లోపల ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి అనే దాని గురించి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు నేను మేనేజ్మెంట్ ఆఫ్ బ్రాయిలర్స్ గురించి చెప్తాను. అంటే నేను చెప్పాను ఒక్కొక్క బ్రాయిలర్ మేనేజ్మెంట్ ఒక రకంగా ఉంటుంది, లేయర్ మేనేజ్మెంట్ ఒక రకంగా ఉంటుంది, గ్రోవర్ మేనేజ్మెంట్ ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మనం బ్రాయిలర్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, బ్రాయిలర్ మీన్స్ ఏంటండి? మాంసానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. అంటే దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అన్నమాట. బ్రాయిలర్స్ ఆర్ మోస్ట్ ప్రిఫరబుల్ చిక్స్ అండర్ మీట్ కేటగిరీ. అంటే మాంసానికి గిరాకీ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అంతేకాకుండా ఇలా డిమాండ్ ఎక్కువగా, గిరాకీ మీన్స్ డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల 8 వీక్స్ ఏజ్ ఉన్న వాటిని మనం హార్వెస్ట్ చేసేస్తాం. ఆ 8 వీక్స్లో అది 1.5 kg కానీ 2 kg వరకు వెయిట్ అనేది రావచ్చు. జనరల్గా 8 వీక్స్లో మనం హార్వెస్ట్ చేస్తాం. అప్పుడు దాని వెయిట్ ఎలా ఉంటుందంటే 1.5 to 2 kg వెయిట్ అనేది ఉండి చాలా టెండర్ అండ్ సాఫ్ట్ మీట్తో ఉంటుంది అన్నమాట. అంటే చాలా మృదువుగా ఉండి లేతగా ఉన్న మాంసాన్ని కలిగి ఉంటుంది. మరి ఇలా బ్రాయిలర్ని మనం హార్వెస్ట్ చేయాలి అంటే ముందు అది పెరిగినాక హార్వెస్ట్ చేయాలి. అలాంటప్పుడు మనం ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి, దాని మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చూస్తే ఇక్కడ మనం కొన్ని ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకోవాలి. అవేంటంటే టెంపరేచర్, వెంటిలేషన్ ఉష్ణోగ్రత, గాలి, అలాగే కాంతి, లైటింగ్ అండ్ ఫ్లోర్ స్పేస్, అంటే ఒక్కో బర్డ్కి ఎంత స్పేస్ అవసరం, అలాగే డీబీకింగ్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, అంటే వాటి ఆరోగ్య సంరక్షణ ఎలా ఉండాలి అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. ఏంటండి? టెంపరేచర్, ఉష్ణోగ్రత, వెంటిలేషన్ అంటే గాలి వచ్చే విధానం, ఆ తర్వాత లైట్, కాంతి అండ్ ఫ్లోర్ స్పేస్, అంటే ఒక బర్డ్కి ఎంత స్పేస్ కావాలనేది, అంటే స్థలం దానికి ఎంత కావాలి. అలాగే డీబీకింగ్ అంటే ముక్కుని కత్తిరించడం. అలాగే హెల్త్ మేనేజ్మెంట్, దాన్ని మనం హెల్త్ కేర్ అని కూడా అన్నాం, ఆరోగ్య సంరక్షణ అని కూడా చెప్పుకున్నాం. మరి అసలు ముందు ఎలా ఉండాలి, టెంపరేచర్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ వీక్ అనేది 95 degrees ఫారెన్హీట్ అనేది ఉండాలి. మనం 95 degrees ఫారెన్హీట్ మీన్స్ 95 అంటే 35 degrees సెల్సియస్. ఇది ఫస్ట్ వీక్ ఉండాల్సిన టెంపరేచర్. మెల్లగా దీన్ని తగ్గిస్తూ మనం 6th వీక్లోకి వచ్చేసరికి 21.1 degree సెల్సియస్ అనేది ఉండాలి. టెంపరేచర్ 21 degrees అనేది ఉండాలి. మరి వెంటిలేషన్కి వచ్చేసరికి జనరల్గా వీటి నుంచి వచ్చే ఎక్స్క్రీషన్ అనేది తెలుసు మీకు. వీటి విసర్జక పదార్థాల నుంచి
ఏమొస్తుంది, లిటర్ నుంచి ఎక్స్క్రీటర్లో ఉన్న వెట్ వల్ల అమోనియా గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. మరి ఇలా అమోనియా గ్యాస్ని ఫామ్ అవ్వకుండా చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి? లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఎప్పటికప్పుడు ఏం చేయాలి? అమోనియా గ్యాస్ ఫామ్ అయింది అంటే మనకి అక్కడి నుంచి పొల్యూట్ అయినట్టు, దాని నుంచి డిసీజెస్ అనేవి వస్తాయి. అలా అమోనియా గ్యాస్ రాకుండా ఉండాలి అంటే ముందు మనం ఎప్పటికప్పుడు డ్రై లిటర్ని యాడ్ చేస్తూ ఉండాలి, దాన్ని కలుపుతూ ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఏంటి కావాలి అంటే గుడ్ ఏరియేషన్ టు డ్రైవ్ అవుట్ అమోనియా రెగ్యులర్లీ ఇట్ ఈస్ టు బి మెయింటైన్. అంటే ఇక్కడ మనకి ఇది ఖచ్చితంగా మనం ఎప్పటికప్పుడు గాలి అనేది లోపలికి రావాలి, అలాగే అమోనియా నుంచి అమోనియా బయటికి వెళ్ళాలి అంటే ఎప్పటికప్పుడు మనం దానికి వెంటిలేషన్ బాగా వచ్చేటట్టు చూడాలి. అంతేకాకుండా మనం షెడ్లో విండోస్ అండ్ డోర్స్ అనేది పెట్టుకొని దాని నుంచి వెంటిలేషన్ వచ్చేలాగా చూసుకోవాలి. మరి లైట్ ఎంత ఉండాలి, లైటింగ్ అనేది ఎంత ఉండాలి అంటే ఇక్కడ మనకి 60 వాట్ బల్బ్స్ అనేవి ఫర్ 200 స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ ఫేస్. అంటే ప్రతి 200 చదరపు అడుగుకి ఒక 60 వోల్ట్ బల్బ్ అనేది వేలాడేటట్టు మనం చూడాలి. అండ్ ఫ్లోర్ స్పేస్ అంటే ఇక్కడ మనకి పక్షికి ఎంత అవసరం అంటే ఒక్కొక్క బోర్డ్కి 1 స్క్వేర్ ఫీట్ అంటే ఒక చదరపు అడుగు అనేది ప్లేస్ అనేది చాలా అవసరం. అంటే 1 స్క్వేర్ ఫీట్ పర్ ఎ బర్డ్. అదేంటండి ఫ్లోర్ స్పేస్. మరి అనదర్ పాయింట్ ఏంటంటే డీబీకింగ్. అంటే మనం లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను కెనబాలిజం. డీబీకింగ్కి కెనబాలిజంకి ఏంటి లింకు అంటే డీబీకింగ్ అంటే ముక్కు పై భాగాన కింద భాగాన అంచులు అనేవి కత్తిరించడం, దాన్ని డీబీకింగ్ అన్నాం. ఎందుకు డీబీకింగ్ చేయాలి అంటే అసలు టు అవాయిడ్ కెనబాలిజం. వాట్ ఈజ్ కెనబాలిజం అంటే స్వజాతి భక్షణ. ఏంటి స్వజాతి భక్షణ అంటే ఇక్కడ మన కెనబాలిజం మీన్స్ స్వజాతి భక్షణ, ఈటింగ్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్పీసీస్. అంటే అన్హెల్దీగా ఉన్న బర్డ్ని ఒకదాన్ని ఏదైనా ఒక సమూహంలో ఒక బర్డ్ అన్హెల్దీగా ఉంటే దాన్ని మిగతావి ఏం చేస్తాయంటే పొడుస్తూ ఉంటాయి. దాన్నే మనం కెనబాలిజం అన్నాం. మరి అలా జరగకుండా ఉండాలి అంటే ముక్కు పైభాగము కింద భాగము అంచులు అనేవి కట్ చేస్తూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మరి హెల్త్ కేర్, అక్కడ బర్డ్స్ అనేది ఎలా ఉండాలి, వాటి హెల్త్ అనేది ఎలా ఉండాలి అంటే మనం బర్డ్స్కి ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అనేది ఇవ్వాలి. వ్యాక్సినేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి మీన్స్ ఏంటంటే మనం హ్యాచరీ నుంచి తెచ్చుకునేటప్పుడే దానికి ఫస్ట్ వ్యాక్సిన్ ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ మ్యారక్స్. దాన్ని ఎండివి అన్నాం, ఎండివి లేదా హెచ్విటి అన్నాం. మ్యారక్స్ లేదా హెచ్విటి అది మనకి బ్రూడర్ సెంటర్స్లోనే వ్యాక్సినేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. మరి ఇక్కడ 4 to లేదంటే 4 to 5 days అవ్వచ్చు, 4 to 7 daysలో రానికెట్ అనే వ్యాక్సినేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. మరి అలాగే ఇంకా 14 daysలో ఐబిడివి మీన్స్ ఇన్ఫెక్షస్ బర్సల్ డిసీజ్ అన్నాం. ఇవన్నీ మీకు వ్యాక్సినేషన్ చెప్పినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు చిన్నప్పుడు పోలియో వ్యాక్సిన్, అలాగే బీసీజీ వ్యాక్సిన్స్, ఇవన్నీ ఎలా హెపటైటిస్ ఎలా ఇస్తారో పిల్లలకి, అలాగే వీటికి కూడా వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే 21 daysలో ఆర్డీవీ అనేది ఇవ్వాలి. ఆర్డీవీ మీన్స్ రానికేత్ అన్నాం. అలాగే దాంతోపాటు లస్కోటా వ్యాక్సిన్ అనేది ఒకటి ఇవ్వాలి. 28 daysలో మళ్ళీ మనకి ఐబిడివి బూస్టర్ డోస్ అనేది ఇవ్వాలి. అంటే వీటికి 28 రోజుల వరకు వీటికి 28 రోజుల వరకు వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మరి అంతేకాకుండా వీటికి ఫుడ్ ఇస్తాం. మనం ఫుడ్ ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి అంటే ఆ ఫుడ్ అనేది ఆ ఫుడ్లో మనం
కొన్ని డ్రగ్స్ అనేవి మిక్స్ చేయాలి. ఐ మీన్ ఏంటంటే, ఎందుకు డ్రగ్స్ మిక్స్ చేయాలి అంటే వాటికి, అంటే డ్రగ్ మీన్స్ ఇక్కడ మెడిసిన్ అనేది ఫుడ్తో పాటు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే టు అవాయిడ్ ఆర్ టు ప్రివెంట్ కాక్సిడియాసిస్. కాక్సిడియాసిస్ మీన్స్ లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను, ఇట్స్ ఏ ప్రోటోజోవన్ డిసీజ్. అంటే మనకి ఇట్స్ ఏ హార్మ్ఫుల్ డిసీజ్. ఆ కాక్సిడియాసిస్ అనే దాని గురించి చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో. అలాగే ఫీడ్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా ఉండాలి అంటే, ఫీడ్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఎఫ్లోటాక్సిన్. అంటే ఎఫ్లోటాక్సిన్ విష పదార్థాలు లేని ఫుడ్నే ఇవ్వాలి. మరి అసలు ఈ ఎఫ్లోటాక్సిన్ విష పదార్థాలు ఎలా ఫామ్ అవుతాయి అంటే, ప్రాపర్ స్టోరేజ్ అనేది ఫీడ్లో చేయకపోవడం వల్ల ఫంగల్ ఏమైనా అటాక్ అయితే ఈ ఎఫ్లోటాక్సిన్ మెటీరియల్స్ అనేవి హార్మ్ఫుల్ మెటీరియల్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. ఎఫ్లోటాక్సిన్ అంటే ఫీడ్ అనేది ప్రాపర్ స్టోరేజ్ ఉండాలి ఖచ్చితంగా. ఇంకా దీంట్లో ముఖ్యంగా అవలంబించాల్సింది ఏంటంటే, కవర్ ద ఫ్లోర్ విత్ 3 inch డీప్ క్లీన్ లిట్టర్ అట్లీస్ట్ ఆఫ్టర్ ఈచ్ సైకిల్. అంటే మనం ఏం చేయాలంటే 3 అంగుళాల మందంలో లిట్టర్ని మనం క్వాలిటీ అంటే నాణ్యమైన లిట్టర్ని ఒక లేయర్ లాగా వేయాలి. ఇది ద బ్రాయిలర్ మేనేజ్మెంట్. ఇక్కడ బ్రాయిలర్ మేనేజ్మెంట్లో మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన ఏంటంటే టెంపరేచర్, వెంటిలేషన్, లైటింగ్, ఫ్లోర్ స్పేస్, డీబికింగ్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అన్నాం. హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో మనం ఏం చేసాం, వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా ఇచ్చాం. అంటే ఇక్కడ ఉష్ణోగ్రత, గాలి, కాంతి, అలాగే బోర్డుకి అవసరమయ్యే స్థలం, ప్లేస్, అలాగే ముక్కు కత్తిరింపు, దాన్ని డీబికింగ్ అన్నాం, ఆరోగ్య సంరక్షణ, ఇవన్నీ మనం పాటించాలి. మరి ఉష్ణోగ్రత ఎంత ఉండాలి అంటే, మొదటి వారంలో 35 సెల్సియస్ ఉండాలి. అలాగే మనకి 6వ వారం వచ్చేసరికి 21 సెల్సియస్ అనేది ఉండాలి. లైట్ అనేది ప్రతి 200 చదరపు అడుగుకి ఒక 60 వాట్ బల్బ్ అనేది వేలాడేటట్టు చూడాలి. అంటే 60 వాట్ బల్బ్ ఫర్ 200 స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ స్పేస్. మరి ఇక్కడ ఇంకోటి చేయాల్సింది డీబీకింగ్. డీబీకింగ్ ఎందుకు చేయాలి? టు అవాయిడ్ కెనబాలిజం ఆర్ టు ప్రివెంట్ కెనబాలిజం. మరి హెల్త్ కేర్లో మనం ఖచ్చితంగా ఏం చేయాలి అంటే, వ్యాక్సినేషన్ అనేది ఇవ్వాలి. డిఫరెంట్ వ్యాక్సిన్ లైక్ ఎండివి, ఆర్డివి, అలాగే రానికేత ఆర్డివి అన్న, ఐబిడివి అంటే ఇన్ఫెక్షియస్ బర్సెల్ డిసీజ్ అన్నాం. ఇలా డిఫరెంట్ వ్యాక్సిన్స్ ఇస్తూ, దాంతోపాటు ఏం చేయాలి అంటే, మనం ఫుడ్లో ఈ డ్రగ్స్, మెడిసిన్ అనేది మిక్స్ చేయాలి. అంటే డ్రగ్స్ టు బి మిక్స్డ్ విత్ ఫీడ్ టు ప్రివెంట్ కాక్సిడియాసిస్. మరి ఫీడ్ ఎలా ఉండాలి అండి? ఫీడ్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఎఫ్లోటాక్సిన్. అంటే ఎఫ్లోటాక్సిన్ విష పదార్థాలు లేనట్టుగా ఆహారాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మరి లిట్టర్ ఎలా ఉండాలంటే 3 ఇంచెస్తో క్లీన్ లిట్టర్ అనేది చాలా అవసరం. మరి మనం అంతా మేనేజ్మెంట్ బాగానే ఉంది, బ్రాయిలర్స్ని బాగానే మేనేజ్ చేస్తున్నాం హెల్త్ కేర్తో. మరి ఇప్పుడు మార్కెటింగ్ చేయాలి వీటిని, అంటే అమ్మాలి. అలా అమ్మడానికి దాని ఏజ్ ఎంత ఉండాలంటే 6 to 8 వీక్స్ అనే వయసు ఉన్న కోళ్ళు హార్వెస్ట్ చేయొచ్చు అనమాట. అంటే మార్కెటెడ్ 6 to 8 వీక్స్ ఓల్డ్. మరి మనం హౌస్లో వీటిని తీసుకుని మార్కెట్కి పంపిస్తాం. అలాంటప్పుడు ఏం చేయాలండి? ఫీడర్స్ అండ్ వాటర్స్ ఆర్ రిమూవ్డ్ టు ప్రివెంట్ బ్రూయిస్ డ్యూరింగ్ క్యాచింగ్. మనం వీటిని పట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే, వీటికి ఇంజురీస్ అనేవి, గాయాలు అవ్వకుండా చూడాలి. అంటే ముందు ఏం చేయాలి? ఆహారపు తొట్లు, నీటి తొట్టుని తొలగించేయాలి. ఎప్పుడైతే మనం మార్కెటింగ్ పంపుతున్నామో అప్పుడు ఆహారపు తొట్టులను, నీటి తొట్టులను తొలగించాలి. పక్షులను పట్టుకునేటప్పుడు గాయాలు లేకుండా చూడాలి. అంతేకాకుండా మనకి
ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. వీటిని కొనుక్కోవడానికి చాలా ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. అవేంటంటే సుగుణ చికెన్ అంటాం మనం, బయట చూస్తారు మీరు. సుగుణ, సక్కు, కోయంబత్తూర్, విహెచ్ఎల్ అండ్ పూనా, పైనీర్, బ్రోమార్క్, బ్రోమార్క్ చికెన్ అన్నాం. ఇలాంటివన్నీ ఏంటంటే ఈ ఫార్మర్స్తో ఇవన్నీ డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు ఇన్వాల్వ్డ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఫార్మర్స్ ఆఫ్ బ్రాయిలర్స్, దట్ ఈస్ సుగుణ, కోయంబత్తూర్, విహెచ్ఎల్ అండ్ పూనా, పైనీర్, బ్రోమార్క్. ఇలా వీళ్ళందరూ ప్రైవేట్ కంపెనీస్ అన్నీ ఫార్మర్స్తో కాంటాక్ట్ అయ్యి మార్కెటింగ్ చేసుకోవడం లాంటివి చేస్తారు. ఇది మేనేజ్మెంట్ ఆఫ్ బ్రాయిలర్స్. మళ్ళీ మనం లేయర్ మేనేజ్మెంట్తో కలుసుకుందాం.